ఒక్కరోజు తన ఫోటో పేపర్లో వేసినంత మాత్రాన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు అయిపోతారా? పేపర్లో ఫోటోస్ ఊరికే వెయ్యరు కాదంబరి. నీ అల్లుడిని కూతుర్ని ట్రై చేయమను. జీవితకాలంలో ఎప్పుడైనా వాళ్ళ ఫోటోస్ పేపర్లో వస్తాయేమో. నిజమేలే, ఇంట్లో మనుషులుగా ఎవరు గుర్తిస్తారని. నీలవేణిని ఇంట్లో ఉన్న వాళ్ళతో పోల్చకు కాదంబరి. అయ్యా, అమ్మగారు అన్నట్టు నేనేం గొప్పదాన్ని కాదు. ఇదంతా మీరిచ్చిన అవకాశం అంతే. నీకంటూ టాలెంట్ లేకపోతే ఈ స్థాయికి ఎలా వస్తావు చెప్పు? మీరు అండగా లేకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్నా సార్. అవును కదా తారక్, నువ్వు తనకు సపోర్ట్ చేసావు కాబట్టి ఇవన్నీ వచ్చాయి. లేకపోతే ఒక పల్లెటూరుది ఒక పని మనిషి ఇంత స్థాయికి ఎలా వస్తుంది? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం. టైం బాగుంది, ఎదిగింది. లేకపోతే ఈ ఇంట్లో ఎప్పటికీ పని మనిషిగానే ఉండేది. తాను తప్పుకుంటే తనొక జీరో. తారకెందుకు తప్పుకోవాలి? భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు అండగా ఉండాలి కదా. దాని విలువ నీకు తెలియదా? నేను తప్పుకున్నా సరే నీకు కూడా విలువన్నదన్న సంగతి మర్చిపోవద్దు కాదంబరి. అసలు మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారని తప్పుకుంటారు? ఆపుతావైక. తప్పుకోవడం అంటే కేవలం ఉద్యోగంలో నుండో పొజిషన్లో నుండో అని కాదు. నేను గనక పోయానని నీకు వాల్యూ ఎక్కడుంటుంది? నీ నుదుటిన బొట్టు కూడా ఉండదు. డాడీ